వెల్కమ్ టు ఫిఫ్త్ డైమెన్షన్ టాక్ షో. అందరికీ నమస్కారం. అందమైన బాల్యం నుంచి నవశకంలోకి అడుగు పెడుతున్న సమయంలో పిడుగులాంటి వ్యాధి మీద పడి ఆశల్ని పేకమేడల్లా కూల్చేసిన విధికి ఎదురు తిరిగి నిలబడ్డ యువతి కథనే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆమె కుమారి సాహితీ శ్రీవత్స. వారి ప్రయాణాన్ని వారి మాటల్లోనే విందాం ఇవాళ. గుడ్ మార్నింగ్ సాహితీ. గుడ్ మార్నింగ్ పెద్దమ్మ. మరి ఇవాళ మీ అనుభవాలని అనుభూతులని మా ఫిఫ్త్ డైమెన్షన్ ప్రేక్షకులకి నాకు కూడా తెలిసినవి కొన్ని, తెలియాల్సినవి చాలా ఉన్నాయి. అందుకనేసి ఈ కార్యక్రమం ఇవాళ. మొదటగా మీ చిన్నతనం గురించి మా ప్రేక్షకులతో పంచుకోండి. బాల్యం. చిన్నతనం అంటే జిన్సీ చౌరాలో మేమందరం కలిసి అంటే జాయింట్ ఫ్యామిలీ అనగానే 10 మంది కాదు, మొత్తం మా తాతయ్య వాళ్ళ 5 బ్రదర్స్ అందరు పిల్లలు కలిసి అట్లా ఒక పెరిగాం. మాట, ఈ దిన్సీ చౌరాయి అంటే ఎక్కడ, ఏ సిటీలో? హైదరాబాద్లో ఓల్డ్ ఓకే. సిటీ, ఓకే. బేగం బజార్ దగ్గర. ఓకే. అందరూ మొత్తం ఇల్లంతా ఎప్పుడు 24 అవర్స్ ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. సో ఇంకా దాని బయట మాకు వరల్డ్ అనేది చాలా లేట్‌గా తెలిసింది. అంటే వాళ్ళే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంతా ఏదైనా గానీ మొత్తం అక్కడే ఇంట్లోనే అన్నీ చేసుకోవడం అట్లా ఉండేది. చాలా హ్యాపీ చైల్డ్‌హుడ్ నాది. నిజం. అదైతే ఏం చదివారు? ఏమేం చదివారు? నేను చదువుకోవడం అంటే స్కూల్‌లో అయితే అసలేం చదువుకోలేదు. కాలేజ్‌లో బీటెక్ వరకు చదువుకున్నాను. కాలేజ్‌లో యాక్చువల్‌గా అసలు లైఫ్ అంటే ఏంటి అనేది అప్పుడు తెలిసింది. స్కూల్ వర్క్ అంతా నేను చాలా డల్ స్టూడెంట్. అంటే మార్క్స్ పరంగా చూసుకుంటే డల్లే. బట్ కాలేజ్‌లో మాత్రం లైఫ్ అంటే ఇట్లా ఉంటుంది అని తెలిసింది. నిజం. ఎక్కడ, ఏ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చేశారు? సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అని గట్కేసర్‌లో. ఓహ్! నాకు ఎక్కడో వీల్ చైర్ వాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కారణం తెలుసుకోవచ్చా? అంటే నేనే వీల్ చైర్‌లో ఉన్నాను. ఓకే. అంటే నా చైర్ మూవ్‌మెంట్ సౌండ్స్. ఓకే. అంటే ఈ చైర్ వాడడానికి కారణం? అటాక్సియా అంటే నేను బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు అటాక్సియా అనే ప్రాబ్లమ్ తెలిసొచ్చింది. యాక్చువల్లీ మా పెద్ద అక్కకి సేమ్ ప్రాబ్లమ్. కానీ అప్పటి వరకు ఇట్లా సెకండ్ వాళ్ళకి కూడా రావచ్చు, లేకపోతే ఫ్యామిలీలో ఇంకెవరికైనా రావచ్చు అనేది తెలీదు. బట్ నాకొచ్చింది బీటెక్ థర్డ్ ఇయర్‌లో. చిన్నగా బాగా తాగేసి ఉంటే ఎట్లా నడుస్తారో ఓకే. అట్లా అటాక్సియా అంటే కూడా అదే మీనింగ్. ఓహో! తాగిన వాడు నడిచినట్టు. ఓకే. సో అది రావడం వల్ల ఇంకా మెల్లమెల్లగా ఫస్ట్ నడవడంలో ఇంప్రాపర్ బ్యాలెన్స్ ఉండేది. అయినా నేను మేనేజ్ చేసుకున్నాను. తర్వాత ఇంట్లో మమ్మీ హెల్ప్‌తో, తర్వాత మమ్మీ, డ్యాడీ ఇద్దరి హెల్ప్ అట్లా అయ్యి 2016 నుంచి మాత్రం మొత్తం అంటే 2016లో అమెరికా ఎళ్ళాల్సొచ్చింది మా థర్డ్ చెల్లి గ్రాడ్యుయేషన్‌కి. సో అప్పుడు నాకనిపించింది, మమ్మీకి, డ్యాడీకి ఇద్దరిని ఒక్కసారి అట్లా హ్యాండిల్ చేయడం కష్టం. అక్క అప్పటికి వీల్ చైర్‌లానే ఉండింది. సో నన్ను పట్టుకోవాలి, తనని చూసుకోవాలి. అవును. సో వీల్ చైర్‌లో ఉంటే బెటర్ అని అట్లా వీల్ చైర్‌లో కూర్చోవడం స్టార్ట్ అయింది. తర్వాత కూర్చొనే ఉన్నాను. వెరీ గుడ్. అంటే రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటారు కదా! ఇది ఆరోగ్యం కుదుట పడ్డానికి. ఏ బ్రాంచ్, ఐ మీన్ ఏ ఫీల్డ్స్‌లో ట్రీట్మెంట్స్? అలోపతి ఎలాగో తీసుకుంటారు. జనరల్‌గా మెడిసిన్స్ అవి అక్కర్లేదు. అవును.
అలోపతి అనే కాకుండా మసాజ్ నుంచి స్టార్ట్ చేసి హోమియోపతి, అలోపతి అన్నీ ట్రై చేసాము. చైనీస్ మెడిసిన్ అని అదొకటి ఓహ్! ట్రై చేసాము. చైనీస్ ఫ మెడిసిన్ అంటే సారీ. హ్మ్. చైనీస్ మెడిసిన్ అంటే ఏమిటి? మందులుంటాయా? టాబ్లెట్స్, సిరప్ అట్లాంటివి? టాబ్లెట్స్‌లా అంటే చైనీస్ వాళ్ళ వాళ్ళ అవి హెర్బ్స్ అవన్నీ. అంటే సో, ఇక్కడ హైదరాబాద్‌లో దొరుకుతాయా ఆ! అవి? ఆ! వావ్! ఇక్కడ నైస్. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఈసీఐఎల్‌లో ఉన్నారు అంటే అక్కడెళ్ళి ఓకే. తెచ్చుకునేవాళ్ళు. ఓహ్! ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉద్యోగమా? లేదా ఆ! ఏదైనా ఆన్‌లైన్ బిజినెస్ లాంటిదా? లేదు. ఫుల్ టైమ్ జాబ్ మొన్నటి వరకు ఫుల్ టైమ్ జాబే. ఓకే. మళ్ళీ అంటే నేను కంటెంట్ రైటర్ మార్కెటింగ్‌లో. సో, ఓహ్! బానే అంటే ఇప్పటి వరకైతే బానే ఉంది. ఓన్లీ ఆ ఏఐ, చాట్‌జీపీటీ రావడం వల్ల కొంచెం స్లో ఇంబాలెన్స్ కనిపిస్తుంది. బట్ స్టిల్ నాది ఫుల్ టైమ్ జాబే అండ్ మా ఆఫీస్‌లో గూడా ఏఐ ట్రైనింగ్ ఇచ్చి రాయిస్తారు. సో, అవి నాకంత ఇంపాక్ట్ లేదు. బయట తెలీదు. అవసరం లేదు. ఇవాళ రేపు కంప్యూటర్ ఇంట్లో ఉంటే చాలు ప్రపంచం మొత్తం మన పిడికిట్లో వచ్చేస్తుంది. హ్మ్. రెండవది ఇండియన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఈ అవును. చాట్ జీపీటీకి కూడా ఏదో మందు కనుక్కుంటారు. చాలా తొందరలోనే. హ్మ్. చాలా ప్రదేశాలు చూసారని తెలుసు. ఎక్కడెక్కడికెళ్లారు? చిన్నప్పటి నుంచి అంటే మా ఇంట్లో గూడా మమ్మీ వాళ్ళు ఓన్లీ డబ్బులు దాసిపెట్టుకోవడం, కాగడం అట్లానే గాకుండా ఉన్న దాంతో బయట తిరగాలి, చూడాలి అట్లాంటిది వాళ్ళకుండింది. సో, అట్లా మనందరం గూడా కలిసి చాలా ట్రిప్స్ ఏసాం. ఈ మ ఆహ్, హైదరాబాద్ చుట్టుపక్కల గూడా చాలా ఎళ్ళాం. సౌత్ ఇండియాలో గూడా ఎళ్ళాం. అది ఓకే. కాకుండా మేము పెద్దగయినప్పటి నుంచి ఊటీ, కూర్గ్, రాజస్థాన్ ఆల్‌మోస్ట్ నార్త్ సైడ్ బానే తిరిగాము. షిమ్లా, మనాలి ఆహ్, ఇంకా లాస్ట్ ఇయర్ గుజరాత్‌కెళ్ళాము. ఓహ్! ద్వారకాకి. మళ్ళీ మొన్న ఒక లాస్ట్ 6 మంత్స్ యూఎస్‌లో ఉండొచ్చాం. నెక్స్ట్ ట్రిప్పు ఎప్పుడు? ఎక్కడికి? ఇప్పుడు అనేది తెలీదు. బట్ నాకుంది నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా బుక్స్ చదవడం అలవాటు. సో, అట్లా ఒకటి ఫ్రాన్స్‌లో ఒక ప్లేస్ ఉంది అనెట్ అని. ఆహా! అక్కడికెళ్ళడం నా ఇంట్రెస్టే. సో, మనీ అయితే సేవ్ చేసుకుంటున్నా. నాతో పాటు వెరీ గుడ్. ఇంకొకళ్ళు ఉండాలి కాబట్టి ఇద్దరికి సేవ్ చేస్తున్నా. బకెట్ లిస్ట్. చిన్నగా ఉంది బకెట్ లిస్ట్. ఓన్లీ 30 ఉన్నాయి. అంటే ప్లేసెసే కాదు. నా బకెట్ లిస్ట్‌లో ఏం చెయ్యాలి, ఓకే. ఎక్స్‌పీరియన్సెస్ అట్లా గూడా ఉన్నాయి. 2 సార్లు అమెరికాకు వెళ్ళినట్టు నాకు గుర్తు. హ్మ్. అక్కడ అమెరికాలో మీకు ఏంటి నచ్చింది? నచ్చింది అంటే న నచ్చింది మా చెల్లి వాళ్ళ బాబు. ఆఫ్‌కోర్స్ ఫస్ట్ వీవీఐపీ కదా! నేచురల్. అవును. తర్వాత ఫుడ్ కొన్ని, కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ నచ్చినాయి. అంటే నేను ఎంజాయ్ చేస్తా కొత్త ఫుడ్. సో, ఫుడ్ నచ్చింది. అండ్ తర్వాత అంటే ఒకవేళ ఇఫ్ యూ ఆర్ బోర్న్ దేర్ అప్పుడు ఈజీ తిరిగేయడం ఈజీ. ఆహ్, అంటే మనం వీల్ చైర్‌లో ఉన్నా లేకపోయినా అంత హ్మ్. డిఫరెన్స్ ఏమి అనిపించదు. నిజమే. కానీ అక్కడ పుట్టుండాలి దానికి. ఆ! నాకు నాకేం నచ్చిందంటే, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా నచ్చింది. ఎవరో హ్మ్. రావాలి, సహాయం చేయాలి, ఎవరో వచ్చి మాట్లాడాలి, ఎవరో వచ్చి నా టైంని పాస్ చేయాలి, అలా ఇది చేయరు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఆ! ఉంటారు. ప్లస్ ఎలాంటి బట్టలు ఎలా వేసుకున్నా కానీ ఇలా తిరిగి చూడడము అది ఉండదు. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. దే ఆర్ లీస్ట్ బాదర్డ్. నువ్వేం వేసుకున్నావు హ్మ్. అనేది దట్స్ యువర్ హ్మ్. పర్సనల్ చాయిస్. నాకు సంబంధం లేదు దాని గురించి. అది నీ ఇష్టం అన్న
యాటిట్యూడ్ ఐ లైక్. ఆల్సో నాకక్కడ అనిపించింది వాళ్ళేమి ఎఫర్ట్ అంటే ఇప్పుడు ఇండియన్స్ ఆబ్వియస్‌గా మనం చాలా ఎఫర్ట్ పెడతాం. బావుండాలి, అవును. డ్రెసప్ అవ్వాలి అని. అవును. అది వాళ్ళ దగ్గర లేదు. అంటే కంపల్సరీ ఇప్పుడు నేను డిన్నర్‌కి ఎళ్తున్నా. సో, అట్లానే బట్టలేసుకోవాలి. అవును. అది అవును. లేదు. అవును. వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్ ఉన్నారు. కరెక్టే. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ సో ఫార్? గర్వంగా ఓహ్! నేనిది చేశాను అని చెప్పుకునేది. చెప్పుకునేదంటే ఒకటి ట్రావెల్ బానే చేస్తున్నాను. అంటే నాకనిపిస్తుంది 3 ఉన్నాయి యాక్చువల్లీ. ట్రావెల్ బా చేస్తున్నాను. సో, ఐ కెన్ బి ఇన్‌స్పైరింగ్‌కి యాహ్! అంటే ఇట్లా వీల్ చైర్‌లో ఉన్నాము, ఎళ్ళలేమేమో అనే భయం లేదు. ప్లస్ ఐ యామ్ ఇండిపెండెంట్ యెస్. ఫైనాన్షియల్. సో, చాలామంది అంటే నేను చూస్తున్న గ్రూప్స్ ఉంటాయి గదా! ఓకే. మా ప్రాబ్లమ్‌కి. సో, దాంట్లో చాలామంది దే ఆర్ లైక్ డిపెండెన్సీ ఉంది. ఎవరన్నా వచ్చి నాకు హెల్ప్ చేయాలి. లేకపోతే నేనేం చేయలేను. సో, నేనట్లా కాదు. అది నాకు తెలుస్తుంది గూడా. వాళ్ళ దాన్ని నాది ఎక్స్‌పీరియన్స్. అది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ థాంక్స్ మా పేరెంట్స్‌కి అది. నిజం. తర్వాతది మా డ్యాడీకి ఇప్పుడు ఇక్కడ మేము రీసెంట్‌గా షిఫ్ట్ అయ్యాం ఇల్లు. సో, ఓకే. ఈ ఇల్లు కట్టడంలో ఆల్ 3 ఆఫ్ అస్ హెల్ప్డ్. సో, అంటే అది బర్డెన్ గాని చాలా మందికది అంటే మేము చెప్తాం 3 గర్ల్స్ అంటే, అయ్యో! మరి మీకెవరు బ్రదర్స్ లేరా? అనేదొకటొస్తుంది. సో, పర్వాలేదు మేము సెల్ఫ్ సఫిషియంట్. యెస్. అక్కడ తర్వాత అంటే నా ఫిలాసఫీ చెప్పనా? హ్మ్. డబ్ డబ్బు లేనివాడు దరిద్రుడు కాదు. డబ్బు లేదనుకున్నవాడు దరిద్రుడు. హ్మ్. సాటిస్ఫాక్షన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అవును. ఎంత ఉన్నా, ఎన్ని కోట్లున్నా నీకు తృప్తి లేకపోతే యూ కాంట్ ఎంజాయ్ ద లైఫ్. దట్స్ మోర్ అవును. ఇంపార్టెంట్. ఈ అంటే సొసైటీలో ఆ! మీకు చెప్పండి. ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి? ఈ మిమ్మల్ని మధ్యలో నాకేమి అట్లా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ మేబీ లాస్ట్ అంటే 2 ఇయర్స్‌లో అవ్వట్లేదు. చిన్నబుచ్చడం కానీ, తక్కువ చేసి ఎవరైనా మాట్లాడడం ఆ! అలాంటివి ఏమన్నా? అది చాలా అంటే ఇప్పుడు అంటే మేబీ 10 ఇయర్స్ అయిపోయింది నాకొచ్చి. సో, ఇంక నాకు అది ఇక్కడ ఎంతవరకు ఏది తీసుకోవాలి అనేది వచ్చేసింది కాబట్టి నాకేం అనిపిచ్చదు. కానీ చాలా చిన్నగా ఉన్నప్పుడు అంటే ఇంక నేను అప్పుడే మమ్మీ వాళ్ళని పట్టుకొని నడుస్తున్నాను. ఆ స్టేజ్‌లో అయితే కాచిగూడలో మూవీ థియేటర్ 'రామేశ్వరి పరమేశ్వరి' అక్కడ మూవీ చూడాలి. సో, ఆ రోడ్ నుంచి ఈ రోడ్ క్రాస్ చేయాలి. ఆ! క్రాస్ చేస్తున్నప్పుడు ఇద్దరిని పట్టుకొని ఉన్నా కష్టంగా ఇట్లా ఆ! నొక్కుతూ ఉన్నా. అయితే ఎవరో వచ్చి, "అయ్యో! ఏమైందండి?" పెద్ద సిగ్నల్ అది. చాలా పెద్ద సిగ్నల్. సో, అవును. రోడ్ పైన మధ్యలో ఆపేసి ఏమైంది అంటే మేమక్కడ వాళ్ళకి చెప్పే దాంట్లో పొజిషన్‌లో మమ్మల్ని మేము జూసుకోవాలి. అది ఆ! చిన్నబుచ్చడం గాదు. అంటే ఆ స్టూపిడిటీ అనిపిచ్చింది. సో, కరెక్ట్. అట్లాంటివి చిన్నవయ్యాయి. జాబ్ ఇంటర్వ్యూకెళ్తే వాళ్ళు "నువ్వు ఇట్లా ఉన్నావు గదా!" నేను నడుచుకుంటూ రోజు ఆఫీస్ రావాలి కష్టం. కానీ అవన్నీ 10 ఇయర్స్ అగో. ఇప్పుడు చాలా చేంజొచ్చింది. ఆ! తెలుస్తోంది నాకు. చాలా హ్మ్. గౌరవంగా చూడడం వాళ్ళని ఆ! ఏమంటారే ఎంపథీ నాట్ అవును. సింపథీ. ఎంపథీ కనిపిస్తోంది. అవును. చాలా టెంపుల్స్‌లో కూడా పక్కకు అవును. జరిగి దారి ఇవ్వడం, చాలా దగ్గర వీల్ చైర్ అలో చేస్తున్నారు. బాగా లోపలి వరకు. కొంత హ్మ్. సౌకర్యంలో మార్పు వచ్చిందనుకుంటున్నాను. ఈ సమస్యతోటి ఇలా జీవితం గడుపుతున్న వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఉందని విన్నాను. దాని గురించి కొంచెం అవును. వివరాలు. అండ్ అయితే ఒక పెద్ద ఇండియా వైడ్ ఆర్గనైజేషన్ అడాక్సియా అసోసియేషన్ అని ఉంది. ఏఏఎస్ అని.
దాంట్లో ఇప్పుడు కరెంట్‌లీ అంటే అటాక్ హెడ్ ఆఫీస్ అది ఎక్కడ ఉంటుంది? ఆన్‌లైనేనా? ఈ ఎంపీలో ఉంది. ఓకే. సో, వాళ్ళు ఇప్పుడు కరెంట్‌లీ కష్టపడేది అటాక్సియా కోసం మెడిసిన్ వచ్చింది. అవునా? యూఎస్‌లో ఉంది ఆల్రెడీ అవైలబుల్. అది ఓకే. ఇండియాకి తెప్పించాలి. సో, వాళ్ళ ఫైట్ ఫార్మా ఇండస్ట్రీతో కాదు, మన గవర్నమెంట్‌తో. అంటే ఇక్కడ ఎన్ని సార్లు ప్లీడ్ చేసినా గానీ, ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ రికగ్నైజ్ చెయ్యట్లేదు ప్రాబ్లమ్‌ని. ఓహ్! ఆ రికగ్నిషన్ వస్తే గానీ ట్రయల్స్ ఇక్కడ చేయలేరు. ముందుకెళ్ళాలి అంటే రికగ్నిషన్ రావాలి. హ్మ్. పర్మిషన్ రావాలన్నట్టు బేసిక్. అవును. హ్మ్. ఇంకొక చిన్న సరదా అయిన క్వెషన్. ఫంక్షన్‌లు దాంట్లో దీంట్లో కలుస్తూ ఉంటాం కదా! పెళ్ళిళ్ళు, పేరెంటాల్స్ ఇండియాలో చాలా ఇట్స్ ఎ అవును. ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్. మేమందరం చాలా హడావుడిగా గబగబా, గబగబా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరిగేస్తూ ఉంటాము. అక్కడ నాకనిపిస్తది పని తక్కువ, హడావుడెక్కువ. నువ్వెక్కడో ఒక మూలకు చైర్‌లో కూర్చొని ఈ మనుషులందరిని గమనిస్తూ ఉంటావు కదా! అప్పుడు ఏమనిపిస్తుంది సాహితీకి? నవ్వొస్తుందా? అండ్ నవ్వు రాదు. కానీ తర్వాత అనిపిస్తది సరే వీళ్ళందరూ కష్టపడేది మేబీ నా కోసమే గదా! నా వీళ్ళందరి కష్టం నేను అనుభవిస్తున్నా. అంటే ఇప్పుడు తిరిగేసి వంట చేయడం దగ్గర తిరగడం అది ఇది ఉంటది. లాస్ట్‌కి అది వచ్చేది నా దగ్గరికి. సో, వీళ్ళందరూ నాకే పని చేస్తున్నారు అనిపిస్తుంది. థాంక్ యూ సో మచ్. ఏమిటో పని లేకుండా ఊరికే హడావుడెక్కువ, పని తక్కువ అనుకుంటా నేను. లేదు. ఆఫ్‌కోర్స్ నేను కూడా అలాగే తిరుగుతాను. బట్ నన్ను నేను అనలైజ్ చేసుకుంటే నాకు అంటే అందరికీ ఉండదు గదా! టైంకి అన్నీ అయిపోవాలి అని. అదే పెద్ద సమస్య. ఇట్స్ ఎ హ్మ్. వెరీ బిగ్ ప్రాబ్లమ్. అందులో అంటే నాకనిపిస్తుంది దేవుడంత నా పర్సనల్ అభిప్రాయం. దేవుడంత పెద్ద కమ్యూనిస్టు ఈ విశ్వంలో ఎవ్వడు లేడు. అందరికీ 24 గంటలే టైమ్ ఇచ్చాడు. హ్మ్. కదా! ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాంటినెంట్ అనుకో ఏదైనా ఎలా లెక్కేసుకున్నా. ఆ 24 అవర్స్‌లో ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకుంటాయి కదా! అవును. ఎ మళ్ళీ మనం వెనక్కి వెళ్ళలేము. ఇష్టం ఉన్నా లేకున్నా ముందుకెళ్ళాల్సిందే. ఈ వెళ్ళిపోయిన కాలం మళ్ళీ రాదు. అందుకని నాకు నేనే జవాబు చెప్పేసుకుంటా. ఇవాళ 23/11/24 కదా! హ్మ్. ఒక 5 ఇయర్స్ తర్వాత నేను సాహితిని ఎక్కడ కలుసుకోగలను? నాకెక్కడ దొరుకుతుంది ఆఫ్టర్ 5 ఇయర్స్? నేను అనుకుంది కరెక్ట్‌గా అయితే మనిద్దరం ఫ్రాన్స్‌లో ఏదైనా కాఫీ షాప్‌లో కూర్చొని మళ్ళీ పాడ్‌కాస్ట్. థాంక్ యూ సో మచ్. అబ్బా! అంటే ప్లస్ నేను సర్ప్రైజ్ అయిపోయినాను. థాంక్ యూ సో మచ్. డెఫినైట్‌లీ విల్ ట్రై థట్. ఈ వీల్ చైర్ అనేది సాహితీకి మిత్రుడా? శత్రువా? దేవుడా? ఫ్రెండ్. ఫ్రెండే. దేవుడు దేవుడంటే మనం ఆహ్, ఎళ్లి పూజ చేసుకుంటే గాని అది చేసుకోవాలి. బట్ నేను వీల్‌చైర్ ఇద్దరం కలిసి దేవుడి దగ్గరికెళ్ళొచ్చు. అంటే ఆహ్, నాకు కాన్ఫిడెన్స్ అనేది వీల్‌చైర్ వల్లే వచ్చుంటది. ఆ! ఎందుకంటే ముందు నడిచేటప్పుడు ఎక్కడ పడిపోతామనే భయంతో ఉంటాం గదా! ఇప్పుడు ఆ నిజం. భయం లేదు. ఏం చెయ్యాలి అనేది ఆలోచించొచ్చు. యెస్. కరెక్ట్. అది చాలా ఆత్మవిశ్వాసం. ఐ కెన్ డూ సంథింగ్ అనే హ్మ్. స్టేజ్ నుంచి ఐ కెన్ డూ సో మెనీ థింగ్స్ అనే వరకు నిలబడతా. ఇలాంటి మా పిల్లలు, ఆడపిల్లలు ఎవరున్నా సరే కుటుంబ సహకారం ఎంతవరకు ఉండాలి? నీకెంత వరకు దొరికింది? 90% ఫ్యామిలీయే పెద్దమ్మ. సపోర్ట్ ఉండాలి. అవును. అంటే చాలామంది నేను చూసింది ఒక నార్మల్ కిడ్, ఒక వీల్‌చైర్ కిడ్ ఇంట్లో ఉంటే పేరెంట్స్ అంటే ఇప్పుడు కొంచెం వెల్ ఆఫ్ వాళ్ళుగా ఎడ్యుకేటెడ్ ఆర్ వెల్ ఆఫ్ కాదు.
మనం తగ్గి చూస్తే వాళ్ళేమనుకుంటారంటే, మంచివాడిని అదుపిస్తే పనికొస్తాడు. వీల్ చైర్ కదా! ఇంకా ఏం చేయగలుగుతారు వీళ్ళు, అవును. పర్లేదు. కానీ చదివించడం అది అసలు ఆపొద్దు. అండ్ ఫ్యామిలీలో ఇప్పుడు కొంచెం తక్కువ చేసి చూడటము, అట్లా ఇట్లా అంటే అది అవ్వదు. ముందరికి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అంటే ఫ్యామిలీలో మనం ఎంత నార్మలైజ్ చేస్తే అది. ఆ! అంటే ఇప్పుడు మా కజిన్స్ ఉన్నారు. మా బావ కూతురు చిన్న పిల్ల అది. 6 ఇయర్స్, 7 ఇయర్స్ అప్పుడు లెగో, లెగో కిట్స్ ఉంటాయి గదా! చిన్న ఆడుకునేవి. ఆ! సో, ఆ! అవి ఆడుకుంటుంది. నేనెళ్ళగానే నా కోసం స్పెషల్‌గా ఆ కిట్‌లో నుంచి వీల్ చైర్ బొమ్మ తయారు జేసింది. అబ్బా! తయారు జేసి లిప్పు నీకోసం ను నువ్వు గూడా నా పక్కన ఉండాలి కాబట్టి నీకోసం ఇది జేస్తున్నా అని. సో, అది అంత చిన్న పిల్ల, చిన్న పాప అంత చిన్న వయసులో అంత పెద్ద ఆలోచన చేసిందంటే సంథింగ్ హ్మ్. గ్రేట్. సో, అది అంత నార్మల్. ఇప్పుడైతే అసలెవ్వరు మా డ్యాడీ సైడ్ కానీ, మమ్మీ సైడ్ కానీ ఎవ్వరు కూడా అయ్యో! వీళ్ళిట్లా అనేసి చూడరు. ఎవరో తెలియని వాళ్ళైతే అంటారేమో కొంచెం సింపతి లాగా. బట్ ఇంకా వేరే ఫ్యామిలీ సైడ్ అయితే ఎవ్వరు అట్లా డిఫరెన్షియేట్ చెయ్యరు. అది అలాంటి హెల్తీ అట్మాస్ఫియర్ చాలా అవసరం. చాలా. సపోర్ట్ అనేది మనకి చాలా చాలా వరకు అర్థం చేసుకుంటున్నా. నిజంగా చెప్పాలంటే మా జనరేషన్ కంటే మా నెక్స్ట్ జనరేషన్ చాలా బాగా వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకొని, వాళ్ళకెలాంటి ఏర్పాట్లు చేస్తే బావుంటుంది. వాళ్ళ స్థాయి ఏంటి అనేది కాదు క్వెషన్. వాళ్ళ ఉన్న లెవెల్‌కి మనం ఏం చేయగలము? హ్మ్. ఎలా వాళ్ళని మామూలు బయట ప్రపంచంలో తిప్పడానికి, బయటి ప్రపంచాన్ని పరిచయం చేయడానికి అవకాశాలున్నాయి అని అలా ఆలోచిస్తున్నారు. సంథింగ్ గ్రేట్. అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు బుల్లి బుల్లి ప్రశ్నలేస్తాను. చకచకా అడిగేస్తాను. టకటకా జవాబు చెప్పేయాలి. ఓకే. ఓకే. రాపిడ్ ఫైర్. రాపిడ్ ఫైర్. సాహితీకి ఇష్టమైన పనేంటి? పడుకోవడం. నచ్చిన సినిమా హీరోయిన్? కమలిని ముఖర్జీ. ఓహ్! బెంగాలీ. ఆ! గోదావరి. ఆనంద్ సినిమాలో చేసింది. గోదావరి. గోదావరి. ఆ! 'ఆనంద్ అండ్ గోదావరి' అనుకుంటా. చాలా తక్కువ చేసినట్టు అనిపిస్తుంది కదా! అవును. అంతే చేసింది. మళ్ళీ చేయాలి. ఇష్టపడే స్వీట్? చాలా ఉన్నాయి. పర్లేదు. ఆహ్, ఒకటి. రసగుల్లా. ఆ! నాకు కూడా ఇష్టం. రసగుల్లాని ఈ డైటింగ్ చేసేవాళ్ళు కూడా తినొచ్చని చెప్తారు. అందులో ఆ! క్యాలరీస్ చాలా తక్కువుంటాయంట. సో, ప్రోటీన్ అన్ గూడా. మొత్తం పన్నీరే కాబట్టి. కరెక్టే. చదవాలనుకునే పుస్తకం? ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి చదవనివి. దాంట్లో ఒకటి. 'ద మంకీ హౌస్' అని. ఓకే. నెక్స్ట్ టార్గెట్ కంప్లీట్ చేయాలి. షార్ట్ స్టోరీస్. ఇండియాలో ఏ ప్లేస్ చూడాలనుకుంటోంది సాహితి? ఇండియాలో కామాఖ్య టెంపుల్‌కెళ్ళాలి అనుకుంటున్నా. మళ్ళీ అప్పుడు ఎళ్ళినప్పుడే మళ్ళీ ఒరిస్సా. అంటే ఆ! సిక్కిం ఆల్రెడీ ఎళ్ళాను. మళ్ళీ ఎళ్ళాలి. నాకు కూడా. సిక్కిం, తర్వాత మేఘాలయ. హ్మ్. మేఘాలయ చూసాక ఇంక ఏమీ చూడక్కర్లేదు. ఈ జన్మకిది చాలు అనిపిచ్చింది నాకు. సచ్ ఎ వండర్‌ఫుల్ ప్లేస్. చాలా బావుంది. ఈ ఈ ఈ నేను స్వర్గం అంటే సిక్కిం ఇదే ఆ! అనిపిస్తుంది. ఇంకొంచెం దాటి సిక్కింకెళ్ళినప్పుడు గూడా అక్కడ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఆ! ఆ టైంకెళ్ళాను నవంబర్‌లో. ముందర కంచన్‌జంగా కనిపించడం నిజం. చాలా బ్యూటిఫుల్. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అంతే. అది వెళ్తేనే అర్థమవుతది.
మనం హ్మ్. చెప్పి ఇంకొకళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఐ డోంట్ థింక్ సో. అవ్వదు. చాలా సార్లు చూసిన సినిమా ఏంటి? 'ఆనంద్.' అవునా? హ్మ్. నేను హిందీ 'ఆనంద్' చాలా ఇష్టపడతాను. హ్మ్. పాతది ఆఫ్‌కోర్స్ బహుశా నువ్వు పుట్టి ఉండవు. 'రాజేష్ ఖన్నా', 'అమితాబ్ బచ్చన్'. 'బచ్చన్', 'రాజేష్' ఐ లైక్ ఇట్. అది డైలాగ్స్ చాలా పవర్‌ఫుల్. చాలా హ్మ్. నచ్చిన పాట చాలా ఉంటాయి నాకు తెలుసు. ఇప్పుడు ఏది గుర్తొస్తే అది ఎనీ లాంగ్వేజ్. ఆహ్, 'నందజీలో లాల్' అని హిందీది గుజరాతీ పాట. ఓకే. సో, అది కృష్ణుడిది హ్మ్. ఇట్స్ మోర్ లైక్ భజన్. ఆ! అది చాలా బావుంది. ఇష్టమైన కలర్ వైట్. సాహితీకి రోల్ మోడల్ ఎవరు? ఓకే. అంటే సాహితే. ఆ! నే యాక్చువల్లీ నేనే అంటే నాకెవ్వరు లేరు. నేనే అని కూడా కాదు. ఎవ్వరు అట్లా లేరు. ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్? ఆహ్, రాహుల్ ద్రవిడ్. రాహుల్ ద్రవిడ్. ఓకే. సో, రాపిడ్ ఫైర్ అయిపోయింది. లాస్ట్ ఒక చిన్న ఇది. ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రులకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంట్లో హ్మ్. ఎవరైనా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌కి. జస్ట్ తల్లిదండ్రులనే కాదు. వాట్ డు యూ వాంట్ టు సే? హ్మ్. సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లేటర్ ఆన్ కూడా వాళ్ళ లైఫ్‌లో అయ్యో! ఏమవుతుంది అని ఆలోచించొద్దు. ఏమేం చెయ్యగలమో అది ఆలోచించాలి. అయ్యో! అనే వర్డ్‌ని మర్చిపోండి. కరెక్ట్. చాలా సంవత్సరాల క్రితం ఎవరో ఒక పేషెంట్ బాగాలేకపోతే నేను కలవడానికెళ్ళాను. ఆ పక్క హ్మ్. మంచం మీద జస్ట్ 8 మంత్స్ ఉండొచ్చు. 7, 8 మంత్స్ బాబు. పొరపాటున మంచం మించి కింద పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయింది. హ్మ్. 2 మోకాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి. జస్ట్ 8 మంత్సే. అప్పుడు ఇలా రాడ్స్ వేశారు. బాంబూవి స్టిక్స్ వేసేసి కట్టేశారు. హ్మ్. వాడు అలాగే ఆడుతున్నాడు. వచ్చిన వాళ్ళందరిని ఇలా అలా చేయి పట్టి పిలుస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఎంత హెల్తీగా ఎంత హ్మ్. ముద్దుగున్నాడంటే థిస్ ఈస్ ద లెసన్ వి హావ్ టు లెర్న్ అనుకున్నా నేను. వాడికి చాలా అనీజీగా ఉంది. పసిపిల్లలు కదా! జరగకుండా, కదలకుండా హ్మ్. ఉండలేరు. 2 కాళ్ళకి కట్టేశారు. ఈవెన్ దెన్ ఎంట్రన్స్ పక్కకే ఉండింది వాళ్ళ మంచం. ఎవరొచ్చినా ఫస్ట్ వాడే విష్ చేయడం. వాడే దా దా అని పిలవడం, నవ్వడం, ఎత్తుకోమని చేతులు చాపడం. నిజంగా అనుకున్నాను నేను. ఎంత గొప్ప లెసన్ నేర్పించావురా తండ్రి నువ్వు. ఇవాళ వి హావ్ టు లెర్న్. దట్స్ మోర్ ఇంపార్టెంట్ అనుకున్నాను నేను. వాళ్ళ అమ్మనేమో పాపం కాలు ఇలా అయింది. పిల్లవాడు మళ్ళీ చక్కగా నడుస్తాడో లేదో అని అలా బెంగలా ఉన్నారు కానీ, వాడు మాత్రం చాలా సంతోషంగా అంతమంది కలుస్తున్నారు రోజు నాకు అనే ఇదేమో మరి. చాలా బాగా అనిపించింది. ఒక పెద్ద పాఠం నేర్చుకున్నాను వాడి దగ్గర నుంచి. ఇంకా సాహితీని అడగాల్సినవి చాలా ఉన్నాయి. కాకపోతే మళ్ళీ ఇంకోసారి, అప్పుడు మళ్ళీ కలవచ్చు. అందుకని ఓకే. మళ్ళీ ఇంకొకసారి అయితే పెద్ద కష్టాన్ని చిన్న గుండెలో దాచిపెట్టి, అసంతృప్తిని కప్పెట్టి, చిరునవ్వుల ఖజానాగా నిలిచిన కుమారి సాహితీకి కోరుకున్నవన్నీ దక్కాలని, ఆ చిరునవ్వులు ఎప్పటికీ చెరిగిపోకుండా అలా ఉండాలని మనస్ఫూర్తిగా మా కార్యక్రమానికొచ్చి అనుభవాల్ని పంచుకున్నందుకు గాడ్ బ్లెస్ యూ. ఫిఫ్త్ డైమెన్షన్ బృందం తరఫున థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.